అన్నారు. మంచి అంటే అందరినీ కూడా ఆకర్షించున్నాడు అని అర్థం. తన యొక్క గుణముల చేత అందరినీ ఆకర్షించేటువంటి పరమాత్మ. అందువల్ల అతన్ని మంచి అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం, స్వామిత్వం అనేటువంటి గుణాలు అందరినీ కూడా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుడు అందరినీ కాపాడుతూ ఉంటాడు, అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆ రక్షణ భారాన్ని మన దగ్గర పెట్టుకుంటాడు స్వామి కనుక వల్లి అన్నారు. అలాగే వదాన్య మంచి గుణాల స్వభావం కలవాడు. మనం భగవంతుడిని ఒక్కసారి పిలిస్తే 10 సార్లు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఎలాగైతే విజేంద్రవంశ వృత్తాంతంలో ఆ విజేంద్రుడికి ఫలంలో బలమైనటువంటి దానికి అంటే విశేషంగా ముసలి బారిన పడినటువంటి విజేంద్రుడు ఎప్పుడైతే విశ్రామాయకుడిని చేరుకున్నాడు ఆ సమయంలో అతడు ఎదిగిస్తాడన్నమాట. పిలిచిన వెంటనే నగరం సమదం సముద్రనగరం బ్రహ్మాదయో పుష్పురాః రక్షంతామిని గుణవాక్యకిరణం దేవేషు అసంఖ్యేషు యః మాభై జీవితే సత్యనగ్రహరణే చక్రాయుధ క్షీరలోని ఆర్తత్రాణ పరాయణస్థ భగవాన్ నారాయణో మే గతి అని ఆ భగవంతుడు ఎప్పుడైతే పిలిచిందో ఆ సమయంలో భగవంతుడు మహాలక్ష్మిని కూడా పక్కన పెట్టి అలా పరిగెత్తుకుని వచ్చి ఆ విజేంద్రుడిని కాపాడాడట. అత్యంత ఆ భగవంతుడు వదాన్యుడయ్యాడు. వచ్చి వదాన్య గుణవారన్నారు. సకల కళ్యాణ గుణములకు కూడా అతడు ఆకరుడు. సుమార్గంగా పయనించున్నాడు. శృతికి మనస వాచ కర్మణ భక్తుల్ని అనుగ్రహించడంలో స్వామి ఎన్నప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మధురమైనటువంటి కంఠంతో భగవంతుడు అందరినీ కూడా పలుకుతూ ఉంటాడు, అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. విరాహ ధైర్యం కలవాడు. అంటే ఎటువంటి ధైర్యం అంటే ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే చాలు భగవంతుడి తప్పకుండా అతన్ని కాపాడటం. అందువల్ల ఆ భగవంతుడు మనం కొలుస్తూ ఉండాలి, భగవంతుడు మనం సేవిస్తూ ఉండాలి, భగవంతుడు మనం కీర్తిస్తూ ఉండాలి, భగవంతుడిని భజిస్తూ ఉండాలి. అంచేత అన్ని చోట్ల కూడా ఆ భగవంతుడిని మనం విశేషంగా ధ్యానిస్తూ ఉంటే చాలు ఆయన మనల్ని కాపాడుతాడు. దయాడు మధుర విరహ సమహానాడు. అంటే దయా స్వభావం కలవాడు, స్థిరమైనటువంటి ఒక ధైర్యాన్ని కలవాడు స్వామి. సుదీర్ఘ అంటే ఎవరైతే కాపాడుతారు, ఎవరైతే తన నమ్ముకుంటారు, ఎవరైతే విశ్వాసంతో ఉంటారు వాళ్ళను భగవంతుడు కరుణిస్తూ ఉంటాడు. అందువల్ల భగవంతుడిని కరుణా సముద్రుడిగా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. అంచేత సమస్త స్వభావత సమస్త కళ్యాణ గుణామోదని సకల కళ్యాణ గుణములకు కూడా సముద్రుడుగా దేవదేవుడు చేస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా కొలుస్తూ ఉండాలి. శరణాగతి తత్వం అంటే ఏమిటి అన్నారు. శరణాగతి తత్వాన్ని మనం చక్కగా అవలంబించుకోవాలి. ఆ శరణాగతి తత్వాన్ని చక్కగా అవలంబించుకుంటూ ఉంటే స్వామి మనల్ని కాపాడుతూ ఉంటాడు. విశేషంగా ధనమ్మదీయం తమ పాదపంచగమన్నారు.